భారత్ ఫ్యూచర్ సిటీ భవిష్యత్తుకి పునాది. సో మనకు 8th and 9th లో గ్లోబల్ సమ్మిట్ జరిగిన తర్వాత ఆల్మోస్ట్ ఒక 1 వీక్ వరకు కూడా ఈ ప్రాంతం అంతా చాలా రద్దీగా మారింది. సో చాలా మంది విజిటర్స్ ఇన్వెస్టర్స్ గా మారుతున్నారు ఇక్కడ. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దుబాయ్ బుర్జ్ ఖలీఫా కడతానన్నప్పుడు చాలా మంది నవ్విరు. కానీ ఇప్పుడు మళ్ళీ ఫ్యూచర్ దుబాయ్ అని చెప్పి 2040 మనకు డబ్బులు పెట్టుకొని మరీ వెళ్లి చూసి వస్తున్నారు, సంతోషపడుతున్నారు. దుబాయ్ ఇలా ఉండబోతుందని చెప్పి 10 మందికి ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ మన హైదరాబాద్ లో మన కళ్ళ ముందల హైటెక్ సిటీని మించిన సిటీ ఇంకొకటి ఫ్యూచర్ సిటీ రాబోతుందని చెప్పి గవర్నమెంట్ బలంగా చెప్పింది. సో నమ్మిన వారందరూ కూడా వచ్చి ఫ్యామిలీస్ తోటి విజిట్ చేసుకుని భవిష్యత్తు నిర్మాణం కోసం భూమిని సొంతం చేసుకోవడానికి ఎగబడుతున్నారు. సో ఇంకా మీరు లేట్ చేస్తే చాలా చాలా ఇబ్బందులు జరిగే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో భూమి దొరికే అవకాశం లేదు మనకి. ఇక్కడ కోకాపేట మిస్ అయినాం, మోకిలా మిస్ అయినాం, కొండాపూర్ మిస్ అయినాం. నేను చూసినప్పుడు ఏం లేవు, ఇక్కడ రాళ్ళ రప్పలే ఉన్నాయని చెప్పుకుంటూ తిరిగే బదులు ఇప్పుడు రాళ్ళ రప్పలు ఉన్న దగ్గర ఫ్యూచర్ సిటీలో వచ్చి మీరు ఇన్వెస్ట్ చేయండి. భవిష్యత్తులో మీకు అవి రత్నాలుగా మారి మీ ఫ్యామిలీకి ఒక పెద్ద భరోసాగా నిలబడతాయని చెప్పి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. డూ ఇన్వెస్ట్ ఇన్ ఫ్యూచర్ సిటీ. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ ది ఫ్యూచర్ సిటీ, ఇట్ ఈస్ ఆల్ అబౌట్ గ్రేట్ ఫౌండేషన్ టు యువర్ ఫ్యామిలీస్ ఫ్యూచర్. సో గుడ్ లక్.